మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ అవినాష్ రెడ్డికి సునీల్ కుమార్ యాదవ్ లీగల్ నోటీసులు పంపించారు. హత్య సినిమా వల్ల తనకు తన తల్లికి అపఖ్యాతి వస్తుందని సునీల్ కుమార్ యాదవ్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు హత్య సినిమా దర్శకుడు, నటీనటులకు నోటీసులు పంపించారు. ప్రస్తుతం సునీల్ కుమార్ యాదవ్ వివేక హత్య కేసులో A2గా ఉన్నారు. అయితే వారం రోజుల్లోపు నోటీసులపై స్పందించాలని, లేని పక్షంలో 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడైనటువంటి పవన్ కుమార్, అలాగే హత్య సినిమాకు సంబంధించిన డైరెక్టర్, వాళ్ళందరిపైన కూడా వివేక హత్య కేసు A2 ఉన్నటువంటి నిందితుడు సునీల్ యాదవ్ ఇవాళ అయితే గనక లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి మరియు హత్య సినిమాకు సంబంధించిన దర్శకుడు, అలాగే నటీనటులు, అలాగే వాళ్ళందరి మీద కూడా మాజీ మంత్రి ఎవరైతే సునీల్ యాదవ్ ఉన్నాడో ఆయనైతే కనుక ఆ హత్య సినిమాలో పూర్తి స్థాయిలో తనను, తన తల్లికి సంబంధించినటువంటి చిత్రాలను కూడా పూర్తి స్థాయిలో కూడా అవహేళనగా చేశారంటూ చెప్పి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆ సినిమాను చూసి బాధపడిన వ్యక్తి ఈ రోజు అయితే కనుక ఎంపీ అవినాష్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అలాగే ఆయన సన్నిహితులైనటువంటి పవన్ కుమార్ కూడా పంపించడం జరిగింది. అలాగే హత్య సినిమాకు సంబంధించినటువంటి అందరికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఈ నోటీసులు పంపించిన దాదాపుగా వారం రోజుల లోపల కూడా ఏదైతే రిటర్న్ గా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. లేకుంటే గనక తనకు 5 కోట్ల రూపాయలకు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి ఆ నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఈ నోటీసులపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎలా స్పందిస్తాడు ఏంటన్నపై కూడా సర్వత్రా ఉత్కంఠ అవుతోంది. అయితే దీనిపై సునీల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా తగ్గలేదు, ఖచ్చితంగా నేనైతే హైకోర్టుకు వెళ్తాను, లేకుంటే కనుక సుప్రీంకోర్టు కూడా వెళ్తానని చెప్పి సునీల్ కుమార్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. సింధు. సుధీర్, థ్యాంక్ యూ.